హాయ్ ఎవరివన్, అప్పాజీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి. గేదెల ధరలు అయితే కొంచెం తగ్గినాయని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు. ఎంత మేర తగ్గినాయి, రైతులు ఎలాంటి గేదెలు తీసుకోవాలా, ఎలాంటి గేదెలు తీసుకుంటే వాళ్ళకు నష్టాలు లేకుండా లాభాలు ఉంటాయో అడుగుదాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్ చెప్పండి, అడ్రస్ వివరాలు. ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం. మా డైరీ ఫామ్ వచ్చి అప్పాజీ డైరీ ఫామ్. మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం, రాజమండ్రి నుంచి 40 కిలోమీటర్లన్న మన అప్పాజీ డైరీ ఫామ్. మరి మా దగ్గర ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు, ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, జాబర్బడి క్రాసింగ్ గేదెలు కూడా ఎప్పుడు ఈ 4 రకాల జాతులు కూడా ఈ రాజమండ్రిలో దొరికితే ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు అమ్మకానికి ఉంటాయి. రేట్ల విషయానికి వస్తే 90 నుంచి 1,20,000, 1,30,000 వరకు కూడా గేదె రేట్ అనేది ఉంటుంది. 1,40,000 దాకా హై రేట్ గేదె ఉంది. లీస్ట్ వచ్చి 90,000, హైయెస్ట్ వచ్చి 1,40,000 దాకా గేదె రేట్ ఉంది మన అప్పాజీ డైరీ ఫామ్ లో. ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు ఉంటాయి. పాలు విషయానికి వస్తే రోజు మీద 12 నుంచి 16, 18, 20 లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి. మీరు 2 పూటలు ఇక్కడికి వచ్చే వాళ్ళు రాజమండ్రి దాకా వచ్చి ఫోన్ చేస్తే నేను లొకేషన్ పెడతాను. రామవరం వచ్చి మన అప్పాజీ డైరీ ఫామ్ అంటే ఎవరైనా చెప్తారు. రోడ్డు మీద ఫ్లెక్సీ కూడా ఉంటది. ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు ఉంటాయి. ఇక్కడ గేదెలు తీసుకునే వాళ్ళు ఎటువంటి, అంటే ఇక్కడ ఎక్కడైనా సరే గేదెలు తీసుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి మంచి గేదెలు వస్తాయి, మంచిగా పాలు పిండే గేదెలు వస్తాయి, డైరీ ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది అన్న. ఇప్పుడు ఒక రైతు ఎంచుకునే గేదెలు ఉంటాయి అన్న. రైతు ఎంచుకునేది బ్రీడ్ ఎంచుకోవాలి ఫస్ట్. ఇప్పుడు జాతి ఉంటది, 1,30,000, 1,40,000 జాతి ఉంటది. రింగు ఇప్పుడు ఇది ఉందన్న 1,40,000 పడుతుంది. రింగ్ ఉంది, హెవీ క్వాలిటీ ఉంది, 1,40,000 పడుతుంది. ఇది పాలు ఎన్ని అయిపోయి ఎంత వస్తుంది? 80,000 వస్తుందా, 90,000 వస్తుందా? వస్తుందంటే గేదె కొనుక్కోవాలి. ఇలా సెకండ్ లాక్టేషన్ కొనుక్కోవాలి. అంటే బ్రీడ్ గేదె తీసుకోవడం వల్ల ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ సూడి ఉన్నప్పుడు సూడి కట్టించుకోవాలన్నా సరే ధర వస్తుంది. ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ అనేది 1,40,000 పడుతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 5,000 ఇట్లా నేను మార్కింగ్ చేసి ఇచ్చేస్తాను. డైరెక్ట్ గా వస్తాను 1,30,000 ఇవ్వచ్చు. వాళ్ళు వస్తే డైరెక్ట్ గా వస్తాను. పాలన్నీ అయిపోయి ఒక 80,000 వస్తుందా, 90,000 వస్తుంది అన్నది వాళ్ళని బట్టి ఎక్స్చేంజ్ చేసి ఉంటది. అదే గేదెని మధ్యవర్తులు తీసుకొచ్చి 1,80,000 చెప్పి 2 లక్షలు చెప్తే రైతు లాస్ అయిపోతాడు. అలా కాకుండా డైరెక్ట్ గా మన అప్పాజీ డైరీ ఫామ్ కి రండి. వస్తే బరి మీద 20,000 తగ్గించి ఉంటది. బ్రీడ్ విషయానికి వస్తే సెకండ్ లాక్టేషన్ ఎంచుకుంటే మళ్ళీ అతకి డబ్బులు వస్తుంది అన్న. వాళ్ళు మధ్యవర్తులు తీసుకొచ్చిన వాళ్ళు 20,000 పెరిగిపోతుంది. అలా ఎంచుకునే వల్ల కూడా ఇబ్బంది పరంగా ఉంటది రైతుకి కానీ డైరీ ఫామ్ కానీ. సెకండ్ లాక్టేషన్ ఎంచుకుంటే 2 ఈతల పాటు ఉంటది. తొలి ఈత దయచేసి కొనుక్కోవద్దు. తొలి ఈత వల్ల అది అనుము ఉండదు, వాటికి ఇబ్బంది పడిపోతారు. మీరు అన్న పాలు అవ్వయి. సెకండ్ లాక్టేషన్ ఎంచుకుంటే ప్రతి రైతుకు కూడా పాలు అవుతుంది. ఒక ఈత ఉండి అనుము ఉంటది గేది. స్కిన్ కూడా మెత్తని స్కిన్ ఉండాలా, ఇలా స్కిన్ ఉండాలా, క్వాలిటీ ఉండాలా. అలాంటి క్వాలిటీ గేదెని కొనుక్కుంటే మీకు రేపు పొద్దున డబ్బులు అనేది వస్తుంది. ప్రతి రైతు కూడా అది ఆలోచించుకోండి. మీరు వచ్చి హడావుడిగా గేదెలు కొనుక్కోవద్దు. 10 గేదెలు కొనుక్కొని ఉంటే ఒక 5 గేదెలే కొనుక్కోండి. 5 గేదెలు కొనడానికి వస్తే ఒక 2 గేదెలే కొనుక్కోండి. 3 గేదెలు కొనుక్కోవడానికి వస్తే మా దగ్గరికి వచ్చి 3 గేదెలు అయితే మా అప్పాజీ డైరీ ఫామ్ లో ట్రాన్స్పోర్టేషన్ అన్నది ఉంటది. మీరు బ్రీడ్ గురించి నేను చెప్పానన్నా. బ్రీడ్ ఏంటంటే మీకు సెకండ్ లాక్టేషన్ ఎంచుకోవాలా, సెకండ్ లాక్టేషన్ ఎంచుకోవాలా. సెకండ్ లాక్టేషన్ ఎంచుకున్న వల్ల బ్రీడ్ జాగ్రత్తలు అన్నది ప్రతి రైతు కూడా నేను చెప్పాను. మధ్యవర్తుల గురించి నేను చెప్పాను. మధ్యవర్తులు తీసుకొచ్చిన వాళ్ళు 10,000, 20,000 పెరిగిపోతాయి. మా రాజమండ్రిలో 1,50,000, 1,60,000 గేదె లేదు. 1,40,000 గేదె రేట్ అనేది ఉంది. మీరు 90 నుంచి 1,40,000 నాకు నచ్చిన గేదె నేను ఇచ్చేస్తాను. మీరు 1,50,000, 1,60,000, 1,70,000 కొనుక్కున్నారంటే మీరు మోసపోయినట్టే. ఆనికి మళ్ళీ 80,000, 90,000 అమ్ముతారు. సగం రైతు తీయలేడు. 1,40,000 కొనుక్కుంటే పాలు ఎన్ని 80,000 కొనుక్కో, 80,000 వస్తుంది. తరపున అమ్ముకుంటాను. 1 పూట పాలు ఇచ్చినా, 2 పూటలు పాలు ఇచ్చినా వస్తుంది. అలాగైతే డైరీ ఫామ్ పెట్టుకోవాలని ఉంటే ఆ రేట్లో కొనుక్కోండి. 1,50,000, 1,60,000, 1,70,000 అని చెప్తుంటారు చాలా మంది డైరీ ఫామ్ లో. కొనుక్కున్న వాళ్ళు మీరే మోసపోతారు. దయచేసి 90,000 నుండి 1,30,000, 1,40,000 వరకు మా అప్పాజీ డైరీ ఫామ్ లో ఉన్నది. 1,50,000 మించి గేదె రేట్ అనేది ఉండదు మా రాజమండ్రిలో. మీరు చూసుకోండి. క్వాలిటీ పరంగా ఉంటే సెకండ్ లాక్టేషన్ ఎంచుకోండి. మీకు బాగా పాలు ఇస్తుంది, అన్ని మీదలు కూడా సెట్ అవుతుంది. ఇది బన్నీ జాతి అన్న. ఇది కూడా హెవీ క్వాలిటీ. 1,30,000, 1,40,000 పడుతుంది. ఓకే. ఫీడింగ్ కు పాలకు ఏమన్నా ఉంటదా, లేకపోతే ఇప్పుడు ఫీడింగ్ కు అంటే ఫీడింగ్ మంచి ఫీడింగ్ అయితే కొంచెం పాలు ఎక్కువ ఇస్తుంది, అంటే ఏరియాను బట్టి ఫీడింగ్ మారుతుంటది. ఇప్పుడు మీరు తెలంగాణలో వేసిన ఫీడింగ్ మీరు అంటే ఎగ్జాంపుల్ వేసిన ఫీడింగ్ రాయలసీమలో వేయరు. అవును. దాన్ని బట్టి కూడా చేంజ్ అవుతుంటదా? చేంజ్ అనేది ఉంటదంటే ఏంటన్నా, ఇప్పుడు మన ఒక సల్దనం తినే రైతు ఉంటాడు.
చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సల్లం తినే రైతు ఉంటాడు, వాడు మేక మాంసం వేసినా తింటాడు. అలాగా మనం ఎండుగడ్డి పచ్చగడ్డి వేస్తున్నాం. ఇది క్లైమేట్ కి 3 నెలలు 4 నెలలు హర్యానా తీసుకొస్తుంటాం. నేల మేపకిచ్చి రైతులు మేపుతుంటాం, చెరువులు అంటే గిరువులు అంటే మేపుతుంటాడు. ఇది మన డైరీ ఫామ్ లో 10 రోజులు ఉందని మన డైరీ ఫామ్ తీసుకొస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ ఎంత దూరం అంటే వెళ్ళండి, వాళ్ళు దానాలు ఎక్కువ వేస్తారు, ఎంతంత దానాలు వేస్తారు, 3 కేజీలు 4 కిలోలు దానా వేస్తారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ పాలు వస్తుంది. మనం తింటేనే కదా పరిగెడతాం. అలా ఫీడింగ్ వల్ల కూడా ఓ 2 లీటర్లు పాలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. 14 లీటర్లు చెప్తే 16 లీటర్లు అయ్యేది ఉంటుంది. ఫీడింగ్ వల్ల కూడా ఉంటుంది, దాన వల్ల కూడా ఉంటుంది. అలాగని మనం ఇక్కడ వరిగడ్డే మన దగ్గర దొరుకుతుంది. వాళ్ళు సూపర్ నేపీర్ పెట్టుకుంటారు. సూపర్ నేపీర్ పెట్టుకునేది ఏంటంటే ఒక 2 లీటర్లు పాలు ఎక్కువ ఇస్తుంది. అంటే అట్లా రసం కట బాగుండి యాక్టివ్ గా బాగుంటది. అది కూడా మైఫెక్స్ కాల్షియం వల్ల కూడా ఒక 2 లీటర్లు పాలు పెరుగుతుంది. రైతు బాగా తెలుసుకునే విషయాలు ఉంటే నేను ఒకటికి 2 సార్లు చెప్తున్నాను. రేట్లో చాలా జాగ్రత్త కొనుక్కోవాలా. కొనుక్కుంటేనే డైరీ ఫామ్ పెట్టుకోండి. 90 నుంచి 1,40,000 వరకు గేదె రేట్ ఉంటది. బాగా 1కి 4 సార్లు చెప్తూ ఉన్నాను. ఈ రాజమండ్రిలో 90 నుంచి 1,40,000 దాకా ఉన్నది. 1,50,000, 1,60,000, 1,70,000 గేదెలు కొనుక్కోవద్దు. కొనుక్కుంటే మీరు మోసపోతారు. పలా ఊరి దగ్గరికి వెళ్ళాం రాజమండ్రిలో మేము మోసపోయామంటే ఎవరు చెప్పేది ఏమి ఉండదు. ఒకటే రేట్ల విషయానికి అది. పాలు విషయానికి వస్తే మీరు ఇక్కడికి వస్తారు, మీ ఊర్లో ఎవరన్నా ఎక్స్ప్రెషన్ ఉన్న రైతు ఉంటాడు, తీసుకొచ్చుకోండి. డబ్బు ఇచ్చుకొని కొనుక్కుంటున్నారు. మీరు డబ్బు ఇస్తేనే కదా నేను గేదె ఇస్తాను. 1,20,000, 1,30,000 మీరు మాట్లాడుకోండి, ఇబ్బంది లేదు. ఈయనకి అయితే 2 పూటలు పాలు చూసుకోండి. వాళ్ళ దగ్గర గ్యారంటీ లెటర్ పట్టుకుని వెళ్ళటం ఇబ్బంది ఉండదు. యాంటరా 2 పూటలు పాలు చూసుకుంటే అవగాహన వస్తుంది కదన్న. రొమ్ములు మెత్తకున్నాయా గట్టుకున్నాయా అని ఉంటుంది. సూడు గేదె కన్నాక గుడ్లమైకి రొమ్ముకి పూర్తి గ్యారంటీ ఇస్తాం. మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తానంటారా? 1 గేదె నుంచి 2 గేదెలు తీసుకెళ్తే డీజిల్ నింపుతాం. 3 గేదెలు తీసుకెళ్తే ఎవరు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది మన రాజమండ్రిలో ఎవరి దగ్గర లేదు. ఓన్లీ అప్పాజీ అనే వ్యక్తి ఒక్కడే 3 గేదెలు కొనుక్కుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాడు. కొనుక్కోండి. మీరు చాలా చాలా వీడియోలు మీ దాంట్లో కూడా నీకు పెట్టున్నాను. గత 4-5 సంవత్సరాల నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన కూడా చెప్పారు. ప్రతి రైతు కూడా 3 గేదెలు తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్. లీస్ట్ వచ్చి 90,000 అన్న, హైయెస్ట్ వచ్చి 1,40,000 మా దగ్గర. మీకు ఎవరికైనా ప్యూర్ ముర్రా జాతి గేదెలు కానీ, ముర్రా జాతి గేదెలు కానీ, బన్నీ గేదెలు కానీ, జాబర్బడి క్రాసింగ్ గేదెలు కానీ, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు కానీ కావాల్సి వస్తే రేట్ల విషయానికి వస్తే లీస్ట్ వచ్చి 90,000, హైయెస్ట్ వచ్చి 1,40,000 వరకు గేదె రేట్ ఉంటుంది. పాలు విషయానికి వస్తే 12 నుంచి 16, 18, 20 లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి. మీరు అన్ని విధాలు నచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళండి. మీకు ఎవరికైనా ముర్రా జాతి గేదెలు కావాల్సి వస్తే మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి మన అప్పాజీ డైరీ ఫామ్ వచ్చి ఫోన్ చేస్తే బర్రె మీద 10,000, 20,000 తగ్గించేస్తానని ప్రతి రైతు సోదరులను కూడా తెలియజేస్తాను. ఓకే, కావాల్సిన వచ్చి చూసి చెక్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు.